చిచ్చుకాకి మ్యాంగో మిల్క్ షేక్. పక్షుల గ్రామంలో ఎండాకాలం వచ్చేస్తుంది. రోజు రోజుకు ఎండలు బాగా మండిపోతూ ఉంటాయి. అప్పుడే తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద అందరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చుని ఎండల గురించి, మామిడి పండ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి కదా చోటు. అసలు బయటికి రాలేకపోతున్నాం. ఉదయం 10 గంటలకే ఎండ దంచేస్తుంది. అవును తుని, ఈ ఎండలకి బయట అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఏదైనా చల్లగా తాగాలని అనిపిస్తుంది, కానీ మన ఊర్లో ఏముంది చెప్పు తాగడానికి? చల్లగా తాగడానికి మన ఊర్లో ఆ బావి నీళ్లు తప్ప ఏమున్నాయి? అయినా ఈ ఎండాకాలంలో అందరికీ మామిడి పండ్లు తినాలని ఉంటుంది. కానీ మన ఊర్లో ఒక్క మామిడి చెట్టు కూడా ఈ సంవత్సరం కాయలు కాయనే లేదు. నిజమే లూసీ, ప్రతి సంవత్సరం మన ఊర్లో మామిడి పండ్లు బాగా పండేవి. మనమందరం ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. కానీ ఈసారి ఏమైందో ఒక్క కాయ కూడా లేదు. నాకు కూడా మామిడి పండ్లు తినాలని చాలా ఆశగా ఉంది తెలుసా. ఆ తీయటి మామిడి పండు తింటుంటే వచ్చే ఆనందమే వేరు. సిటీకి వెళ్ళి తెచ్చుకుందామంటే అక్కడికి వెళ్ళడానికి చాలా దూరం, బస్సు ఛార్జీలు, ఆ ఎండలో ప్రయాణం నా వల్ల కాదు బాబోయ్. అవును, ఎవరైనా మన ఊరికి మామిడి పండ్లు తెచ్చి అమ్మితే ఎంత బాగుండు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి పిల్లలు బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక వస్తారు. వాళ్ళు కూడా మామిడి పండ్ల కోసమే గొడవ చేస్తూ ఉంటారు. అమ్మా అమ్మా, నాకు మామిడి పండు కావాలి, ఎండాకాలం వచ్చేసింది కదా. అవునమ్మా, నాకు కూడా మామిడి పండు తినాలనుంది, నిన్నటి నుండి అడుగుతున్నాను. బుజ్జి, మన ఊర్లో ఈసారి మామిడి పండ్లు పండనే లేదు కదా, ఇక్కడెక్కడా లేవు. నాకు అవన్నీ తెలియదు, నాకు మామిడి పండు కావాలంటే. అరే పన్ను, సిటీకి వెళ్తే కానీ పండ్లు దొరకవురా, అర్థం చేసుకో. అయితే మేము ఈ సంవత్సరం మామిడి పండు తినలేమా? నాకు ఏడుపు వస్తుంది. పిల్లలు బాధపడకండి, ఎవరైనా ఊర్లోకి అమ్మడానికి వస్తారేమో చూద్దాం. పిల్లలు మామిడి పండ్ల కోసం మారం చేయడం చిచ్చుకాకి వింటుంది. తన పుర్రెలో వెంటనే ఒక వ్యాపార ఆలోచన మెరుస్తుంది. చిచ్చుకాకి తన మనసులో, ఈ ఊరి జనాలు మామిడి పండ్ల కోసం ఎంతలా ఆరాటపడుతున్నారు, దీన్నే నేను ఒక వ్యాపారంగా మార్చుకుంటే పండ్లతో మిల్క్ షేక్ చేసి అమ్మితే ఒక్కో గ్లాస్కి 50 రూపాయలు తీసుకోవచ్చు. వెంటనే సిటీకి బయలుదేరాలి అని అనుకుంటుంది. చిచ్చుకాకి సిటీలో పండ్ల వ్యాపారం చేసే కుహుపాతు దుకాణానికి వెళ్తుంది. రండి, తాజా మామిడి పండ్లు, తీయటి బంగినపల్లి మామిడి పండ్లు. ఏ కుహుపాతు, బాగున్నావా? నాకు ఒక 5 పెట్టెల మామిడి పండ్లు కావాలి. 5 పెట్టెల? ఏమిటి చిచ్చు, మీ ఊర్లో అందరికీ నీ సొంత డబ్బులతో పంచుతున్నావా ఏమిటి? పంచడమా? నేను మా ఊర్లో మ్యాంగో మిల్క్ షేక్ బండి పెడుతున్నాను, రేటు కాస్త తగ్గించివ్వు. నీకు తెలియనిది ఏముంది చిచ్చు, సరేలే, నీకోసం 850కి ఇస్తాను, తీసుకో. సరే సరే, ప్యాక్ చెయ్యి. ఒకవేళ నా వ్యాపారం బాగా జరిగితే సాయంత్రం ఇంకో 2 పెట్టెలు కావాలి. తప్పకుండా చిచ్చు, వ్యాపారం బాగుంటే ఫోన్ చెయ్యి, నేనే స్వయంగా మీ ఊరికి వచ్చి పండ్లు ఐస్ డెలివరీ చేస్తాను. అబ్బా, ఇది మరీ బాగుంది, అలాగే చేస్తాను. చిచ్చుకాకి పండ్లు, పాలు, ఐస్ తీసుకుని ఊరికి చేరుకుంటుంది. ఇంటి ముందు చిచ్చు స్పెషల్ మ్యాంగో మిల్క్ షేక్ బోర్డు పెడుతుంది. అప్పుడే చిన్ను కాకి వస్తాడు. ఏంటమ్మా ఇన్ని మామిడి పండ్లు తెచ్చావు? నా కోసమేనా? నువ్వు చాలా మంచిదానివమ్మా. ఓరి నీ తొంపదేగా, నీకోసం కాదురా, వ్యాపారం కోసం. చెయ్యి తీ ముందు. ఏంటి వ్యాపారమా? మరి నాకు ఒక పండు కూడా ఇవ్వవా? వ్యాపారంలో అమ్మ కొడుకు తేడాలుండవరా, పైసలు ఇస్తేనే జ్యూస్ వస్తుంది. పోనీ ఒక గ్లాస్ ఫ్రీగా ఇవ్వమ్మా, టేస్ట్ చూసి నా ఫ్రెండ్స్ కి చెప్తాను కదా. నువ్వు వెళ్ళి అందరికి చెప్పు, వాళ్ళు వచ్చి కొనుక్కుంటే అప్పుడు ఆలోచిస్తాను, వెళ్ళు. చిచ్చుకాకి మామిడి పండ్లు కోసి మిల్క్ షేక్ చేస్తుంది. ఆ దారిలో వెళ్తున్న తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద ఆ వాసన పసిగడతారు. ఏంటి చోటు, ఎక్కడో మామిడి పండ్ల వాసన వస్తుంది? అదిగో చూడండి, చిచ్చు ఇంటి ముందు ఏంటో హడావిడిగా ఉంది, బోర్డు కూడా పెట్టింది. చిచ్చు స్పెషల్ మ్యాంగో మిల్క్ షేకా? అమ్మ బాబోయ్, ఈ చిచ్చు భలే ఐడియా వేసింది. రండి రండి రండి, చల్లటి తీయటి మ్యాంగో మిల్క్ షేక్, ఎండ దెబ్బకి చెక్క. ఏంటి చిచ్చు, భలే వ్యాపారం మొదలు పెట్టావు, ఎప్పుడు వెళ్ళావు సిటీకి? ఉదయాన్నే వెళ్ళి తెచ్చాను చోట. మీరందరూ మామిడి పండ్ల కోసం ఇబ్బంది పడుతుంటే నేను చూడలేకపోయాను. అబ్బా, నీ ప్రేమ తగలయ్యా, లాభం లేకుండా నువ్వు ఏ పని చెయ్యవు. ఇంతకీ గ్లాస్ ఎంత రేటు? కేవలం 50 రూపాయలు మాత్రమే. ఏంటి, 50 రూపాయలా? 50 రూపాయలు పెడితే సిటీలో 1 కేజీ పండ్లే వస్తాయి. వస్తాయి, కానీ ఆ సిటీకి వెళ్ళడానికి 100 రూపాయలు బస్సు ఛార్జీ అవుతుంది కదా తుని. అవునులే, ఎండలో వెళ్లే బదులు ఇక్కడే తాగొచ్చు. ఇవ్వు చిచ్చు, అందరికి తల 1 గ్లాస్ ఇవ్వు. అందరూ మిల్క్ షేక్ తాగుతారు. అప్పుడే పిల్లలు బుజ్జి, పన్ను, చిన్ను కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. మ్యాంగో మిల్క్ షేక్ అమ్మా, నాకు కొనివ్వు ప్లీజ్. నాకు కూడా కావాలి చోటు అమ్మా. చూసారా, నేను చెప్పలేదో, మా అమ్మ సూపర్ గా చేస్తుంది. నిజమే పిల్లలు, రుచి అద్భుతంగా ఉంది. చిచ్చు, పిల్లలకు కూడా ఇవ్వు.
అబ్బా, కడుపులో చల్లగా పడింది చిచ్చు. మామిడి పండు తిన్న ఫీలింగ్ పూర్తిగా వచ్చేసింది. మధ్యాహ్నం అయ్యేసరికి జనాలంతా పెరిగిపోతారు. చిచ్చుకాకి తెచ్చిన పండ్లు అయిపోవస్తాయి. ఆశ పుట్టి లాభం కోసం మిల్క్ షేక్లో చాకచక్యంగా పాలు నీళ్లు కలపడం మొదలు పెడుతుంది. చిచ్చుకాకి తన మనసులో, వ్యాపారం అదిరిపోయింది, పండ్లు అయిపోతున్నాయి కానీ జనాలు వస్తూనే ఉన్నారు, ఇంకొన్ని నీళ్లు కలిపితే ఎవరికి అనుమానం రాదు అని నీళ్లు కలుపుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి కుహుబాతు ఆటోలో మామిడి పండ్లు పెట్టెలు ఐస్ తీసుకుని ఊరికొస్తుంది. అక్కడ నీళ్లు కలుపుతున్న చిచ్చుకాకిని కుహుబాతుతో పాటు మళ్లీ జ్యూస్ తాగడానికి వచ్చిన తుని పిచ్చుక, మహీగ్రద్ద, చోటు చిలుక చూస్తారు. ఏంట చిచ్చు, వ్యాపారం పని చోరుగా ఉన్నట్టుంది. ఇదిగో నువ్వు వణికిన మామిడి పండ్లు. అదేంటి చిచ్చు, జ్యూస్ లో నీళ్లు కలుపుతున్నావు? అవును చిచ్చు, మేం కూడా ఇప్పుడే చూసాం. జ్యూస్ తక్కువైందని నీళ్లు కలుపుతున్నావా? ఉదయం మంచి క్వాలిటీ ఇచ్చి జనాలు పెరిగాక నీళ్లు కలుపుతున్నావు, ఇది మోసం కాదా? 50 రూపాయలు తీసుకుంటున్నావు కదా చిచ్చు, కరెక్ట్ గా ఇవ్వాలి. ఇలా నీళ్లు కలిపితే ఎలా? అయ్య బాబాయ్, నేను నీళ్లు కలపలేదు. బహుశా ఐస్ కరిగిపోయే నీళ్ళు అయిందేవా. అబద్ధాలాడికే చిచ్చు, మా కళ్ళతో మేం చూసాము, కుహుబాతు కూడా చూసింది కదా. అవును చిచ్చు, నేను తెచ్చిన పండ్లు స్వచ్ఛమైనవి. నువ్వు నీళ్లు కలిపి వాటి రుచి పాడు చేయకు. చిచ్చి, చిచ్చు అతి మోసం చేస్తుంది. మనం ఇంక తాగొట్టు పన్ను. అవునవును, నీళ్ల జ్యూస్కి 50 రూపాయలు దండగా. అయ్యో, నా వ్యాపారం పాడైపోయేలా ఉందే. నన్ను క్షమించండి. ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో చిన్న తప్పు చేశాను. తప్పు తెలుసుకున్నావు కదా చిచ్చు, వ్యాపారంలో నిజాయితీ ముఖ్యం. అవును, క్వాలిటీ ఇస్తే రేటు ఎక్కువగా ఉన్నా జనాలు కొంటారు, మోసం చేస్తే ఎవ్వరూ రారు. ఇంకెప్పుడో ఇలా చేయను. కుహుబాతు తెచ్చిన తాజా పండుతో మీ ముందే స్వచ్ఛమైన మిల్క్ షేక్ చేసి ఇస్తాను. ఈ రోజుకి అందరికి హాఫ్ రేట్ కే ఇస్తాను. సరేలే చిచ్చు, ఈ ఒక్క రోజుకి నిన్ను వదిలేస్తున్నాం. కానీ నీ ఐడియా వల్ల మా ఊరి వాళ్ళ మామిడి పండ్ల కోరిక తీరింది, అది చాలు. అలా చిచ్చుకాకి తన తప్పు తెలుసుకుని నిజాయితీగా మ్యాంగో మిల్క్ షేక్ వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఊరి పక్షులందరూ ఎండాకాలంలో చల్లటి మిల్క్ షేక్ తాగుతూ సంతోషంగా ఉంటారు. కుండ కూలర్ల వ్యాపారం. ఎండ భయంకరంగా కాలుతుంది. ఊరి చెట్టు నీడలో చోటు చిలుక, తొని పిచ్చుక, మహీగ్రద్ద కూర్చొనున్నారు. అమ్మా, నేను మాడిపోతున్నాను. నా రెక్కలు తందూరి చికెన్ లాగా రోస్ట్ అయిపోతున్నాయి. నన్ను తీసుకెళ్లి ఎక్కడైనా వాటర్ ట్యాంక్ లో పడేయవే. ఈ ఒక్క పొద్దు నా వల్ల కావట్లేదు. ఒరే పన్ను, నువ్వు అరుస్తుంటే నాకు ఇంకా చెమటలు ఎక్కువగా పడుతున్నాయిరా. కమ్మున కూర్చో, ఈ ఎండలకి చెట్టు నీడ కూడా వేడి గాలినే ఇస్తోంది. మనం ఏమీ చేయలేము. అవును చోటు, ఈ సంవత్సరం ఎండలు మామూలుగా లేవు. కరెంటు లేక ఫ్యాన్లు తిరగట్లేదు. అసలు ఇంట్లో ఒక్క నిమిషం కూడా కూర్చోలేకపోతున్నాం. ఈ ఉక్కపోతను ఎలాగైనా పోగొట్టాలి, లేకపోతే మనం బ్రతకం. నిజమే మహి గారు, రోజు రాత్రి అయితే చాలు పిల్లలు నిద్ర పట్టక ఏడుస్తున్నారు. ఈ ఇబ్బందిని తీర్చడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు. మమ్మే, నాకు ఐస్ క్రీమ్ అయినా ఇప్పించు, లేదా ఏసీ అయినా కొనివ్వు. నేను ఈ భూమి మీద ఉండలేను. నేను హిమాలయాలకి వెళ్ళిపోతాను. సాయంత్రం అయింది. తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుక ఇంట్లో కూర్చొనున్నారు. బుజ్జి చాలా డీప్ గా ఆలోచిస్తోంది. అమ్మా, ఈ రోజు రచ్చబండ దగ్గర అందరూ ఎంత బాధపడ్డారో చూసావు కదా. ఈ ఒక్క పూట వల్ల మన ఊరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని ఎలాగైనా పోగొట్టాలని నేను చాలా ఆలోచిస్తున్నానమ్మా. ఏం చేస్తాం తల్లి, మనం పేదవాళ్ళం. ఏసీలు కూలర్లు కొనే స్తోమత మనకి లేదు కదా. ఈ ఎండాకాలం అయిపోయేదాకా ఓపిక పట్టడమే. బుజ్జి పిచ్చుక సడన్ గా ఎగిరి గంతేసి, అమ్మా, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఏసీలు కొనక్కర్లేదు. మనమే తక్కువ ఖర్చుతో ఒక కొత్త ఆవిష్కరణ చేయొచ్చు. దాని పేరు కుండ కూలరు. కుండ కూలరా? అదేంటి బుజ్జి? కుండలో నీళ్లు తాగుతాం కానీ కూలర్గా ఎలా వాడతాం? నేను చెప్తాను వినమ్మా. మనం ఒక పెద్ద మట్టి కుండ తీసుకోవాలి. దానికి చుట్టూ చిన్న చిన్న పొక్కలు పెట్టి ఆ పొక్కల్లో వట్టి వేర్లు పెట్టాలి. లోపల కొంచెం నీళ్లు పోసి ఒక చిన్న బ్యాటరీ ఫ్యాన్ ఫిట్ చేయాలి. ఆ ఫ్యాన్ తిరుగుతుంటే ఆ తడి వట్టి వేర్ల గుండా వచ్చిన గాలి అచ్చం ఏజీ గాలిలాగా చాలా చల్లగా వస్తుందమ్మా. తుని పిచ్చుక ఆశ్చర్యంగా ఆనందంగా, వావ్, సూపర్ బుజ్జి, నువ్వు చాలా తెలివైన దానివి. ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప ఆలోచన వచ్చింది నీకు. ఇది నిజంగానే బాగా పనిచేస్తుంది. అవునమ్మా, ఈ కుండ కూలర్ని తయారు చేసి మన ఊరి వాళ్ళందరికీ తేలికైన ధరకు అందిస్తే అందరి ఒక్క పూట తీరిపోతుంది. ఖచ్చితంగా చేద్దాం తల్లి, రేపే మొదలు పెడతాం. కానీ అమ్మా, అలా తయారు చేయడానికి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. కుండలు, బ్యాటరీ ఫ్యాన్లు, వట్టి వేర్లు కొనాలి కదా. మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. మన
పర్లేదులే పుచ్చి, మనం రోజుకో కొంచెం డబ్బుని దాచుకొని ఈ వారంలోపు మొదలు పెడదాం. తుని పుచ్చి లోపల మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇదంతా ఇంటి బయట డోర్ దగ్గర నిలబడి వింటోంది చిచ్చుకాకి. ఆవిడ కళ్ళల్లో ఆశ, బుర్రలో దొంగ తెలివి మొదలయ్యాయి. చిచ్చుకాకి తనలో తాను గుసగుసలాడుతూ, ఆహా, కొండకోలరా, ఎంత తెలివైన ఐడియా. ఈ తుని బుజ్జిగాళ్ళు మెల్లగా డబ్బులు కూడబెట్టుకుని తెచ్చేలోపు ఎండాకాలం అయిపోతుంది. నా దగ్గర ఎలాగో డబ్బులున్నాయి కదా, నేను ఎలాగైనా వీళ్ళకంటే ముందే కొండకోలర్ చేసి అందరికి అమ్మాలని అనుకుంటున్నాను. వీళ్ళు కొట్టుకునే లోపు నేను బిజినెస్ పెట్టి కోటీశ్వరలాలనైపోతా. చిచ్చుకాకి రాక్స్. చిచ్చుకాకి తెలియకుండా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి సడన్ గా సిటీకెళ్ళింది. తన దగ్గరున్న డబ్బులతో 20 పెద్ద కుండలు, చిన్న బ్యాటరీ ఫ్యాన్లు, వట్టివేర్లు కొనుక్కొని వచ్చింది. రాత్రంతా మేల్కొని తన కొడుకు చిన్నుకాకి హెల్ప్ తో 20 కుండ కూలర్లను రెడీ చేసింది. మూడో రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న మార్కెట్లో చిచ్చుకాకి ఒక పెద్ద స్టాల్ పెట్టింది. అక్కడ లైన్ గా అందమైన కుండ కూలర్స్ ని పెట్టి ఉన్నాయి. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి బాబు రండి, ఈ ఎండలకి మాడిపోతున్నారా, ఉడికిపోతున్నారా? మీకోసమే మీ చిచ్చుకాకి తెచ్చింది సూపర్ కొండ కూలర్స్. కరెంటుతో పనిలేదు, ఏసీతో పనిలేదు, ఇక రాత్రంతా చిల్గా నిద్రపోవచ్చు. రండి. ఆ అరుపులు విని ఊరి జనమంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. మహీగ్రద్ద, లూసీ పౌరం ముందున్నారు. ఏంటి చిచ్చు ఇది? కుండ నుండి గాలి వస్తుంది, ఎంత చల్లగా ఉంది. అదే నా ఇన్వెన్షన్ మహిగారు. వట్టివేర్లు, నీళ్లు, బ్యాటరీ ఫ్యాను ఇది తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి. ఊటీలో ఉన్నట్లుంటుంది. ఒక్కోకుండా జస్ట్ 500 రూపాయలు మాత్రమే. వావ్, 500 రూపాయలా? చాలా తక్కువే. నాకు 2 కుండ కూలర్స్ ఇవ్వు చిచ్చు. నాకొక్కటివ్వు, ఈ ఉక్కపోత తీరిపోతే చాలు. జనమంతా ఎగబడి కుండ కూలర్స్ కొనుక్కుంటున్నారు. చిచ్చుకాకి క్యాష్ బ్యాగ్స్ నిండిపోతోంది. ఆవిడ ఆనందానికి అవధులు లేవు. అక్కడికే చోటు చిలుక, బన్ను చిలుక వచ్చారు. బన్ను ఆ కుండ కూలర్ నుండి వచ్చే గాలిని పైకి ఫేస్ పెట్టి ఆస్వాదిస్తున్నాడు. ఆహా, అమ్మా చోటు, ఈ కుండ లోపల ఎవరో ఐస్ కట్టలు పెట్టి విసురుతున్నట్టుంది మమ్మీ. నాకు ఈ కుండ కూలర్ ఈ రోజే కావాల్సిందే. నేను ఈ రోజు రాత్రి ఈ కుండ లోపల దూరి పడుకుంటాను. ఒరే, లోపల దూరడానికి అది ఇల్లు కాదురా, కూలర్. సరేలే, ఈ ఒక్కపోత చూడలేకపోతున్నా. చిచ్చు, మాకొక్కటివ్వు. ఇదిగో 500. తీసుకో చోటు, ఎంజాయ్ ద సమ్మర్. చోటు, బన్నుగాడు ఆ కుండ కూలర్ని పట్టుకుని మురిసిపోతూ ఇంటికొస్తున్నారు. దారిలో వారికి తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఎదురుపడ్డారు. చోటు, ఏంటి మీ ఇద్దరి మొహాలు అంత ఆనందంగా ఉన్నాయి? కొత్తగా ఏదో కుండ తెస్తున్నారు. బుజ్జి పిచ్చుక ఆ కుండని చూసి షాక్ అయ్యి, అమ్మా, అది మామూలు కుండ కాదు, మనం అనుకున్న కుండ కూలర్. నేను డిజైన్ చేసినట్టే ఉంది. చోటు ఆంటీ, ఇది మీరు ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నాను. ఇదే మార్కెట్ లో దొరికింది బుజ్జే. చిచ్చు ఆంటీ దగ్గర కొన్నా అని చెబుతున్నాను. ఆవిడ పెద్ద స్టాల్ పెట్టి అమ్ముతోంది. ఇప్పటికే ఊరంతా కొనేశారు. తుని పిచ్చుక కోపంతో, ఏంటి చిచ్చు అమ్ముతోందా? అది నీ ఐడియా కదా బుజ్జి. ఆ రోజు మనం ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఆ దొంగ కాకి విన్నదన్నమాట. పదమ్మా, మనం వెళ్ళి చిచ్చు ఆంటీని అడుగుదాం. తుని, పుచ్చి ఇద్దరు కలిసి మార్కెట్కెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి కుండలన్నీ అమ్మి చిచ్చు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంది. తుని పిచ్చుక కోపంగా, చిచ్చు, నువ్వు మేం మాట్లాడుకునేది విన్నావా అని అడుగుతున్నాను. ఇది మా బుజ్జి ఐడియా. నువ్వు దొంగతనంగా విని బిజినెస్ చేస్తావా? చిచ్చుకాకి నవ్వుతూ గర్వంగా, అవును, మీరింకా ఒక కుండ కూడా రెడీ చేయలేదు. నేను ఆ రోజే కుండలు కొని వాటిని కూలర్ గా మార్చి అమ్మేశాను. బిజినెస్ లో స్పీడ్ ఉండాలని మీలాగా ఆలోచిస్తూ కూర్చుంటే డబ్బులు రావు. డబ్బుల కోసం ఎంత దిగజారుతావా చిచ్చు? చిన్నపిల్ల ఐడియాని కొట్టేస్తావా? నీకసలు సిగ్గులేదా? చిచ్చుకాకి కొంచెం ఈగో హర్ట్ అయింది. ఆవిడ బుజ్జి వైపు చూసింది. బుజ్జి కోపంగా ఉంటుందని అనుకుంది, కానీ బుజ్జి చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటే బుజ్జి, నా మీద నీకు కోపంగా ఉందా? నీ ఐడియా నేను కొట్టేశానని ఏడుస్తున్నావా? బుజ్జి పిచ్చుక నవ్వుతూ, లేదా ఆంటీ, మన ఊరి వాళ్ళు బాధపడుతుంటే ఏదో ఒకటి చేసి అందరి బాధ పోగొట్టాలని అనుకున్నాను. అందరి ఇళ్లలో చల్లదనం నింపాలని అనుకున్నాను. అది నీ ఐడియా నేను తీసుకుంటే నీకు బాధలేదా? ఇదే పని నేను చేయాలనుకుంటే నాకింకా వారం రోజులు పట్టేది. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. మీరు నా ఐడియా విని దానిని ఇంకా తొందరగా చేశారు. ఈ రోజు రాత్రి నుండి మన ఊరి జన్మంతా ఒక్క పొట్టు లేకుండా హాయిగా నిద్రపోతారు. నాకు అది చాలా ఆంటీ. నాకు కావాల్సింది డబ్బులు కాదు, అందరి సంతోషం.
బుజ్జి మాటలు వినగానే చిచ్చుకాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. తుని పిచ్చుక ఆనందంతో కూతుర్ని హత్తుకుంది. చిచ్చుకాకి తలదించుకుని, బుజ్జి, నువ్వెంత పెద్ద మాట అంటావని నేను అస్సలు అనుకోలేదు. నేను కేవలం డబ్బుల కోసమే ఆలోచించాను, కానీ నువ్వు అందరి మంచి కోసం ఆలోచించావు. నేను డబ్బులు సంపాదించాను, కానీ నువ్వు అందరి ప్రేమని సంపాదించావు. నన్ను క్షమించు బుజ్జి. పర్లేదు ఆంటీ, ఈ కుండ కూలర్స్ అందరికీ అందించి చాలా మంచి పని చేశారు. నా కూతురు ఎంత గొప్పదైపోయింది. పద బుజ్జి, మనం కూడా వెళ్లి హాయిగా పడుకుందాం. ఆ రోజు రాత్రి పక్షుల గ్రామంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎక్కడా ఒక్కపోతలేదు. ఊరి వాళ్ళందరూ రాత్రి ఎవరింటి ముందు వాళ్ళు మంచం వేసుకుని కుండ కూలర్ పెట్టుకుని హాయిగా పడుకుంటారు. బన్ను చిలుక తన మంచం మీద పడుకొని కుండ కూలర్ గాలిని ఆస్వాదిస్తూ, ఆహా, అమ్మా, ఈ కుండ కూలర్ నుండి వచ్చే గాలికి వట్టి వేర్ల వాసనకి నాకు కలలో కూడా ఆవకాయ బిర్యానీ కనిపిస్తోంది. బుజ్జి తెలివి కేక. గుడ్ నైట్ మమ్మీ. పడుకోరా బన్ను, ఈ రోజు నుండి మనకి ఈ ఎండల బాధ తీరిపోయింది. మహిగ్రద్ద, లూసీ పావురం, తుని పిచ్చుక అందరూ ఆ చల్లటి గాలికి ప్రశాంతంగా నిద్రపోయారు. చిచ్చుకాకి కూడా తన ఇంట్లో కుండ కూలర్ ముందు పడుకుని బుజ్జి గొప్పతనాన్ని తలుచుకుంటూ సంతోషంగా నిద్రపోయింది. ఈ కథలోని నీతేంటంటే, మంచి ఆలోచన ఎవరిదైనా అది అందరికీ మేలు చేస్తే సంతోషించాలి. డబ్బుల కంటే గొప్ప మనసు, అందరి మంచి కోరే గుణం ఎప్పటికీ గొప్పదే.